హలో! మన చుట్టూ ఉండే చాలా మామూలు వస్తువులు కూడా ఒక్కోసారి ఎంత పెద్ద కథల్ని చెప్తాయో తెలుసా? ఈరోజు మనం అలాంటి ఒక బావి కథనే విందాం. ఇది కేవలమో నీటి గుంత కథ కాదు. ఒక సమాజం తమ ఆత్మగౌరవం కోసం, విముక్తి కోసం చేసిన పోరాట గాథ. వింటుంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది కదా, ఒక పాత బావి ఒక సమాజం కథని ఎలా చెప్తుంది అని. కాని ఇది నిజం. కొన్ని రాళ్లతో కట్టిన ఆ బావి, దానిపై చెక్కిన ఒక పేరు, వీటి వెనుక ఏకంగా 100 ఏళ్ల చరిత్ర ఎలా దాగియుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ కథ కోసం మనం మరీ ఏళ్ల వెనక్కి వెళ్ళక్కర్లేదు. ఇది మొదలైంది 2016లోనే. చంద్రశేఖర్ అనే ఒక పరిశోధకుడు తన పనిలో భాగంగా ఓ గ్రామానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక పెద్ద చారిత్రక రహస్యాన్ని ఎలా బయటపెట్టాడో చూద్దాం. తన పరిశోధనలో భాగంగా చంద్రశేఖర్ గారు కడప జిల్లాలోని ముత్యాలపాడు గ్రామానికి వెళ్లారు. అలా ఆ ఊరి వీధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక పాత చర్చ్ పక్కన కాలానికి సాక్షిగా నిలిచినట్టున్న ఒక రాతి బావి ఆయన్ని ఆకర్షించింది. ఏంటో తెలియని ఆసక్తితో అటువైపు అడుగులు వేశారు. ఆ బావి లోపలికి తొంగి చూస్తే ఒక రాతి పలకమీద పాత తెలుగు అక్షరాలతో చెక్కిన ఈ పేరు కనిపించింది: జాన్ క్లే, 1857. ఎవరి జాన్ క్లే? అసలు 1857లో ఈ బావినిక్కడ ఎందుకు తవ్వించాల్సొచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మనం చరిత్రలో కొంచెం వెనక్కి ప్రయాణించాలి. ఆ జాన్ క్లే అనే పేరుకి 1857 సంవత్సరానికి ఉన్న సంబంధమేంటి? అది తెలియాలంటే మనం 19వ శతాబ్దంలోకి వెళ్ళాలి. ఆ పేరు వెనుక ఉన్న కథ మనకు అర్థం కావాలంటే ఆనాటి సమాజంలో నీళ్ల చుట్టూ అల్లుకున్న అత్యంత బాధాకరమైన వివక్షను మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లో సమాజం దళితులను ఎంత అమానవీయంగా చూసేదంటే వాళ్లకు కనీసం ఊరి బావిని తాకే హక్కు కూడా ఉండేది కాదు. గొంతెండిపోయి దాహం వేసినా ఎవరైనా అగ్రకులం వాళ్లొచ్చి కనికరించి పైనుంచి కాసిని నీళ్లు పోసేవరకు నిస్సహాయంగా ఎదురుచూడాలి. వాళ్లు తాకడం కాదు కదా, కనీసం వాళ్ల నీడ పడినా ఆ బావి నీరు అపవిత్రమైపోతుందని ఒక దారుణమైన నమ్మకముండేది. ఇక్కడే మనకు అసలైన వైరుధ్యం, ఆశ్చర్యం కలిగించే విషయం కనిపిస్తుంది. చూడండి, అదే చెరువులో అగ్రకులాల వాళ్లు బట్టలుతుకొచ్చు, పశువుల్ని కడగొచ్చు. అప్పుడు అపవిత్రం కాని నీరు, దాహంతో ఉన్న ఒక దళితుడు ఒకే ఒక్క చెంబు నీళ్లు ముంచుకుంటే మాత్రం అపవిత్రమైపోతుందట. ఎంతటి అన్యాయం, ఎంతటి అవమానం! ఇంతటి అన్యాయం, నిస్సహాయత ఉన్నచోట ఒక చిన్న ఆశాకిరణంలా వచ్చారు క్రైస్తవ మిషనరీలు. వాళ్లు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి ప్రజల బాధను చూసి వాళ్లకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు దళితులు నీటికోసం పడుతున్న ఈ నరకాన్ని కళ్లారా చూశారు. వాళ్ల కన్నీళ్లను చూసి చలించిపోయారు. నీళ్లు అనేవి దేవుడిచ్చిన వరం, అది అందరికీ సమానంగా దక్కాలి అని వాళ్లు గట్టిగా నమ్మడమే కాదు, దానికోసం పనికూడా మొదలుపెట్టారు. సో ఇప్పుడు మనకు ఆ రహస్యం వీడింది. మనం మొదట్లో చూసిన ఆ రాతి పలకమీద ఉన్న జాన్ క్లే మరెవరో కాదు, 1854 నుంచి ఈ ప్రాంతంలో సేవ చేసిన ఒక ఎస్పీజీ మిషనరీ. ఆయనే 1857లో కేవలం దళితుల కోసమే ప్రత్యేకంగా ఈ బావిని తవ్వించారు. జాన్ క్లే ఒక్కరే కాదు, ఆయనలాగే రిచర్డ్ డెండీ షెపర్డ్ లాంటి ఎంతోమంది మిషనరీలు. ముఖ్యంగా కరువు కాటకాలు వచ్చినప్పుడు, ప్రజలు ఆకలితో దాహంతో అల్లాడుతున్నప్పుడు వాళ్లకోసం బావులు తవ్వించి అండగా నిలబడ్డారు. అయితే ఆ బావి కేవలం రాళ్లతో కట్టిన ఒక నిర్మాణం మాత్రమే కాదు, దాని అసలు విలువ వేరు. దాని వెనకున్న ఆ భావోద్వేగం, ఆ సామాజిక మార్పు చాలా చాలా గొప్పది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఊహించండి, తరతరాలుగా ఒక చెంబుడు నీళ్లకోసం ఇంకొకరి దయాదాక్షిణ్యాల మీద బతికిన ఒక సమాజం మొట్టమొదటిసారిగా వాళ్ల చేతులతో స్వేచ్ఛగా నీళ్లు తోడుకోగలిగారు. తమ పిల్లల దాహాన్ని ఎవ్వరినీ బతిమాలుకోకుండా తీర్చగలిగారు. అది వాళ్లకిచ్చిన ఆనందం, ఆ ధైర్యం మాటల్లో చెప్పలేనిది. అందుకే ఆ బావి కేవలం నీళ్ళివ్వలేదు, వాళ్లకు స్వేచ్ఛనిచ్చింది. ఎవరి ముందు తలవంచక్కర్లేదు అనే ఆత్మగౌరవాన్నిచ్చింది. మేము అందర్లాగే సమానం అనే ఒక భరోసానిచ్చింది. నిజంగా ఆ బావి అసలు విలువ ఇదే. అవును, అందుకే ఈ బావులు కేవలం నీటిగుంతలు కాదు, అవి దళితుల ఆత్మగౌరవానికి ప్రతీకలు. తరతరాల వాళ్ల బాధకు, అవమానానికి, వాళ్లు చేసిన పోరాటానికి నిలువుటద్దాలు. సరే,
ఇదంతా గతం. మరి ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఆ బావి పరిస్థితేంటి? అది ఈరోజు మనకు ఏం చెప్తోంది? ఆ ముత్యాలపాడు బావి ఇప్పటికీ అక్కడే ఉంది. వందల ఏళ్లుగా ఎన్నో మార్పుల్ని చూస్తూ చరిత్రలో మరుగున పడిపోయిన ఒక గొప్ప కథకు నిశ్శబ్ద సాక్షిగా నిలబడి ఉంది. మనం నిశ్శబ్దంగా వింటే దాని మౌనంలోనే ఒక పెద్ద కథ వినిపిస్తుంది. ఆ బావిని చూసిన ప్రతిసారి మనందరికీ ఒక విషయం గుర్తుకురావాలి. ఒకప్పుడు ఇదే నేలమీద తాగడానికి ఒక గ్లాసు నీళ్ల కోసం కూడా సమానత్వం కోసం ఎంత భయంకరమైన పోరాటం జరిగిందో అది మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ముత్యాలపాడు బావి కథ ఇది. కానీ ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి, మనం రోజూ చూస్తూ కూడా పట్టించుకోకుండా వదిలేసే పాత భవనాలు, వీధులు, చెట్ల వెనుక ఇలాంటి మరెన్నో కథలు దాగున్నాయేమో. వాటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే మన చరిత్రని మనం కొత్తగా చూస్తామేమో. ఆలోచించండి.